నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ జన్మకిది చాలు అనిపిచ్చింది. నాకు డబ్బులు, బంగ్లాలు, ఆస్తులు ఏం అవసరం లేదు. నన్ను జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునే ఒక మనసు కావాలని దేవుడిని కోరుకునేదాన్ని. అలాగే దేవుడు మా ఆయన్నిచ్చాడు. ఇక్కడొకసారి చూడండి, నేను బైక్ మీద కూర్చున్న దగ్గర నుండి నా చెయ్యి గట్టిగా పట్టుకుంటది. నేనెక్కడ వెనక్కి పడిపోతానేమో అని. మా ఆయన బైక్ ఫాస్ట్‌గా నడిపినా, "నాన్న స్లోగా వెళ్ళు, అమ్మ పడిపోయిద్ది" అని చెప్పిద్ది. నాకెంత సంతోషమో నా బిడ్డ అలా అంటుంటే. ఇంకేం కావాలి చెప్పండి? చాలు నాకు ఈ జన్మకి. మా ఆద్యకి నేనంటే ఎంత ఇష్టమో. నేనొక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. అన్న పిల్లలున్నారు, తమ్ముడు పిల్లలున్నారు, అక్క పిల్లలున్నారు, చెల్లి పిల్లలున్నారని ఎప్పుడూ అనుకోకండి. మీకు పుట్టిన మీ పిల్లలే మీ మీద ప్రేమ చూపిస్తారు. లేదమ్మా నాకు పుట్టిన బిడ్డే నన్ను అనాథాశ్రమంలో వదిలేసాడని మీరంటే, అది ఇంక మన కర్మ. అలాంటి బిడ్డ పుట్టాడు అంటే. నేను 2 రోజులు పిల్లలతో బయటికి వెళ్తూ హ్యాపీగా గడిపా. టైం తెలియకుండా మంచి నిద్ర పట్టేసింది నైటు. అరగంట లేట్‌గా లేచా. లేట్‌గా లేచినందుకు తోమటానికి టైం లేకుండా సింక్ నిండా అంట్లన్నీ నిండిపోయినాయి. వీటిని చూసి భయపడకుండా తోమాలి అంటే మా ఫ్రెండ్‌కి కాల్ చేయాల్సిందే. తనతో మాట్లాడుకుంటూ అంట్లన్నీ తోమేసా. ఇవన్నీ క్లీన్ అవ్వటానికి అరగంట పట్టింది కానీ, అప్పుడే ఇంత పని చేసేసానా అనిపిచ్చింది. అబ్బా! ఇంకో పని మిగిలింది. అది చేయటానికి ఇప్పుడు ఎవరికి ఫోను చేయాలి?